మంకీ మ్యాన్ ఏ పవర్ఫుల్ పంచ్డ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో మెయిన్గా హైలైట్ అయ్యేది యాక్షన్ సీన్స్. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన దేవ్ పటేల్ ఒక యాక్టర్గా గాను ఒక డైరెక్టర్గా గాను ఆడియన్స్ని సాటిస్ఫై చేస్తారు. ఇక స్టోరీ విషయానికి వస్తే హీరో తన తల్లిని చంపిన విలన్స్ పైన రివెంజ్ తీర్చుకోవడానికి చేసే అడ్వెంచరే ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. అండ్ దేవ్ పటేల్ని యాక్టర్గానే కాక ఒక మంచి పవర్ఫుల్ కంటెంట్ ఉన్న డైరెక్టర్గా ఈ సినిమాలో మనకు కనిపిస్తాడు. దేవ్ పటేల్ని చాలా సినిమాల్లో మెయిన్ లీడ్గా మనం చూసాం, లైక్ లయన్, స్లమ్డాగ్ మిలియనియర్ అండ్ ద మ్యాన్ హూ న్యూ ద ఇన్ఫినిటీ. కానీ మంకీ మ్యాన్ అనే మూవీతో ఒక ఫ్రెష్ ఎక్స్ప్లోజివ్ ఎంట్రీ ఇచ్చాడు దేవ్ పటేల్. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆల్సో పర్ఫార్మ్డ్ వెల్. ఈ సినిమాని ఒక మాటలో చెప్పాలంటే దేవ్ పటేల్స్ వన్ మ్యాన్ షో. మూవీ థీమ్ విషయానికి వస్తే స్టోరీ మూవీ ఇండియన్ రూట్స్ని టచ్ చేసినా సరే, కానీ ఇది ఒక హాలీవుడ్ మూవీకి సంబంధించిన ప్రొడక్షన్. అండ్ ఇండియన్ మూవీ సెలబ్రేషన్స్ని కూడా మనం ఈ సినిమాలో చూడవచ్చు. అండ్ లాంగ్వేజ్, ప్లాట్ అండ్ సీన్స్ ఆర్ వెరీ క్లోజ్ టు హాలీవుడ్ రేంజ్. మీరు కనుక ఒక ఫ్రెష్ యాక్షన్ లీడ్ మూవీని ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక ఈ మంకీ మ్యాన్ని తప్పకుండా చూడండి. ఫిజికల్గా దేవ్ పటేల్ యాక్షన్ మూవీస్కి సూట్ అయ్యే ఫిజిక్స్ లేకపోయినా సరే, బట్ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో ఇరుగా తీసేశాడు. ఇంకో విధంగా చెప్పాలంటే మీరు దేవ్ పటేల్ని వేరే లెవెల్లో ఈ సినిమాలో చూస్తారు. అన్ యాక్షన్ అడ్వెంచర్ యూ షుడ్ నాట్ మిస్. వాచ్ ఇట్ ఇఫ్ యూ కెన్ అండ్ వాచ్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. నేనైతే ఈ సినిమాని అన్ యాక్షన్ మూవీ యూ షుడ్ నాట్ మిస్ అని చెప్తాను. ఇక బ్యాన్ విషయానికి వస్తే నేను చూసిన ఇంటర్నెట్ న్యూస్ ప్రకారం సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వడం లేట్ అయింది. అలానే రివెంజ్ అండ్ రిలీజియస్ థీమ్ కొంచెం పొలిటికల్ సైడ్కి సెన్సిటివ్గా లైట్గా టిల్ట్ అయి ఉండడం వల్ల ఈ ఎలక్షన్ టైంలో ఇలాంటి ఈ మూవీని ఎంకరేజ్ చేయకూడదు అని డిలే చేశారనిపిస్తుంది. ఎనీహౌ మీరు కనుక ఒక ఫ్రెష్ యాక్షన్ ఎంటర్టైన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక మంకీ మ్యాన్ని తప్పకుండా చూడండి. ఇక మూవీ, స్క్రీన్ ప్లే అండ్ మ్యూజిక్ పరంగా చూస్తే ప్రతి సీన్, ప్రతి షాట్ ఒక డైమండ్లో ఉంటుంది. ఈ మూవీ తర్వాత దేవ్ పటేల్స్ కెరీర్ గ్రాఫ్ కాస్త మారిపోతుంది, అందులో డౌటే లేదు. ఎనీహౌ ఈ సినిమాని తప్పకుండా చూడండి. అది మీరు ఎలా చూస్తారో, ఎప్పుడు చూస్తారో తెలియదు, బట్ డోంట్ మిస్ దిస్ మూవీ. ఇట్స్ ఆల్ అబౌట్ దేవ్ పటేల్ అండ్ ఇట్స్ పర్ఫార్మెన్స్. ఓకే మూవీ లవర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లవ్ యూ ఆల్.